అన్న అయితే చెప్పండి, ఈ సభ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? తెలంగాణ ఆత్మఘోష నిరుద్యోగుల ఆత్మఘోషగా తయారైంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు బాధపడుతున్నారో అది రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకుండా తయారయ్యారు. ఏదైతే జీవో నెంబర్ 46 మీద గత ప్రభుత్వంలో ఉండి ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కొట్లాడిన ఆయన 3 సంవత్సరాలు వచ్చినా జీవో నెంబర్ 46 మీద ఎందుకు కొట్లాడట్లేదు? జీవో నెంబర్ 46 మీద లాయర్లను పెట్టి ఎందుకు వాదించట్లేదు? నేను ఇక్కడ నుంచి ఒకటే పిలుపునిస్తున్నా, ఏదైతే 14,000 నుంచి 15,000 పోస్టులు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు దిల్సుఖ్ నగర్ సాయిబాబు మీద ఆనా, తర్వాత వచ్చేసి సికింద్రాబాద్ మహంకాళి మీద ఆనా, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి మీద ఆనా, చిక్కడపల్లి లైబ్రరీ మీద ఆనా, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే మొక్కని కాంగ్రెస్ పార్టీ అనే చెట్టుని నిరుద్యోగులు పీకేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ధర్నాలు ఉద్యోగాలు యుద్ధం చేయట్లేదు, ఏది ఉద్యోగాలు యుద్ధం చేస్తున్నారని చెప్పేసి అంటాడు రేవంత్ రెడ్డి గారు. 70,000 ఉద్యోగాలు వేసాను ఎవరైతే మంత్రులు వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో, అయితే 80,000 ఉద్యోగాలు వేసాను, ఇప్పుడు కూడా విడుదల వారీగా పోలీసు ఉద్యోగాలు 5,000 వేసాను అంటున్నారు. నేనేమంటున్నా అంటే 3 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేదు వాళ్ళు. 3 సంవత్సరాల్లో గత డీజీపీ 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయండు, ఇప్పుడు వచ్చిన డీజీపీ 15,000 పోస్టులు ఖాళీ ఉండవు. బ్యాక్ లాగా ఉన్న పోస్టులు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని వేయట్లేదు? నిరుద్యోగులు ఎందుకు నిర్వీర్యం చేస్తాడో? నిరుద్యోగులు తాగుబోతులకి తిరుగుబోతులుగా తయారయ్యేలా చేయాలనుకుంటున్నారా? ఒక్కొక్కళ్ళు పుస్తలు అమ్ముకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు బర్రెలు అమ్ముకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు స్థలాలు అమ్ముకుని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నారు. ఇంకో విషయం కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏజ్ రిలాక్సేషన్ జీవో ఎక్స్పైర్ అయిపోయింది. నీ ప్రభుత్వంలో నువ్వు ఎందుకు పెంచట్లా? ఎస్ఐకి 38 సంవత్సరాలు, తర్వాత పీసీకి వచ్చేసి 36 సంవత్సరాలు, నువ్వు ఎందుకు పెంచట్లా? నిరుద్యోగుల పక్షపాతి అంటావు కదా, నువ్వు ఎందుకు పెంచట్లా? రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటాడు, నిరుద్యోగులు నన్ను అధికారం తీసుకొచ్చారు, నిరుద్యోగులే నా దేవుళ్ళు అన్నావు. నీ దేవుళ్ళు అన్న వాళ్ళని నువ్వు ఎండిని దాగి చచ్చిపోమన్నావు కదా. రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే పిలుపునిస్తాను, ఇక్కడ నుంచి మీరు అమరవీరుల స్తూపం దగ్గర నిలబడి మీరు మీ మంత్రులు ఎండ్రిని దాగి చచ్చిపోయినా తెలంగాణ రాష్ట్రంలో 117 స్థానాలు మీరు గెలవరు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో అయితే అన్న ఇంకో క్వశ్చన్, అయితే ఇప్పుడు మీరు ఈ బల్మూరు వెంకట గారు అవ్వచ్చు, చనగాని అవ్వచ్చు, ఇలాంటి మంత్రులు విప్ల కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళట్లేదా? వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళట్లేదా? అన్నా వాళ్ళందరి దగ్గరికి తీసిపోయాను, వాళ్ళందరికీ సమస్యలు తెలుసు. వాళ్ళందరూ గతంలో మా వెంట తిరిగిన వాళ్ళే, బస్సు యాత్రలు చేయించుకున్న వాళ్ళే, వాళ్ళకి అవగాహన ఉంది సమస్యల మీద. నేను ఏమంటున్నంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, వాళ్ళకి కడుపు నిండింది, వాళ్ళతో నిరుద్యోగులతో పని లేదు. వాళ్ళకి నేను చెప్తున్నా, బల్మూరు వెంకట గారు మీరు నిరుద్యోగుల వల్ల ఎమ్మెల్సీ వచ్చింది, మీకు నిరుద్యోగుల వల్ల మీకు అధికారం వచ్చింది. మీరు అదే నిరుద్యోగులను గుర్తుంచుకోకపోతే ఎవరైతే సెకండరీ లీడర్షిప్ ఉందో, మరి పోలీసు ఉద్యోగులు కాకుండా ఇంకా ఎఫ్బీఓ, డిఎస్సి గ్రూప్స్ వాటి పరిస్థితి ఏంటి? అసలు వాటి గురించి జాబ్ క్యాలెండర్ అది ఏ స్పందన లేదు, రెస్పాన్స్ లేదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో లేచో మాట అంటాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నా, జాబ్ క్యాలెండర్ను వాయిదా వేయమని తెలంగాణ కోచింగ్ సెంటర్లు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాయి. నిరుద్యోగులు ₹1 కూడా కోచింగ్ సెంటర్లకు పోనీను, వాయిదా వేయను, ఉక్కుపాదం మోపుతా అండు. ఆ ఉక్కుపాదం ఎటుపోయింది? కోచింగ్ సెంటర్ల నుంచి నీకు కమిషన్లు వచ్చినాయి. బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, ఇది చారిత్రాత్మక నిర్ణయం, చరిత్రలో నిలిచిపోయేదాన్ని. ఏది నిరుద్యోగులు మోసం చేయటమా? మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ అన్నావు, ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కదా. ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ క్యాలెండర్ ఎందుకు ఎట్లా? ఇదే ఉస్మానియా వేదిక నువ్వు వచ్చేటప్పుడు పేపర్లో బ్యానర్ ఐటమ్లు రాపించుకున్నావు కదా, ఏమని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని. నువ్వు ఎందుకు చేయట్లా? మీరందరూ డ్రామాలు ఆడుతున్నారు, రాజకీయం కోసం నిరుద్యోగులు వాడుకుంటున్నారు. ఇది నిరుద్యోగులందరికీ అర్థమైంది. దానికి నిదర్శనమే ఈ నిరుద్యోగ రణబేరి. ఇంత పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు, సో మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఎందుకంటే నిరుద్యోగులు ఏదైతే రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు వేస్తాం, నిరుద్యోగులు ఒక్క నిరుద్యోగులు లేకుండా వేస్తామని మాటిచ్చి మంది చాలా శ్రమ చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ సొంతగా రాలేదు. కాబట్టి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు వేస్తని మాట మీద నిలబెట్టుకోవాలని అందుకోసం ఈ నిరుద్యోగ సభ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగాలు దాదాపు 19,000 నుంచి 25,000 వరకు ఖాళీలు ఉంటే మరి 7,000తో ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. దానికి చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఇక్కడికి వచ్చి హాస్టళ్లలో ఉంటూ చాలా సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. అందుకోసము నా కానిస్టేబుల్ వస్తే చాలా స్థిరపడతాం, బాగా ఉద్యోగం వస్తుంది ఆశతో ఉంటే చాలా తక్కువ పోస్టులు చూపిస్తున్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 46 కూడా రద్దు చేయాలా, ఏదైతే హైదరాబాద్లో ఉన్న పోస్టులన్నీ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇవ్వాలా, పోలీస్ జాబులని డిమాండ్స్ తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మీరు నిరుద్యోగ పక్షపాతి వైఖరిని కాకుండా అనుకూలంగా ఉంటూ ఏదైతే మీరు ప్రకటించిన 19,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి వెంటనే విడుదల చేయాలని నోటిఫికేషన్ మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షల పైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ
అధినేత రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల బతుకులు బాగులు పడతాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు కలుపుకొని మొత్తంగా దాదాపు 62,000 ఉద్యోగాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించే ఉంది. కానీ ఈరోజు పైన కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరుద్యోగులను పట్టించుకోకుండా వాళ్ళను మరీ వంచి ఈరోజు వాళ్ళ బతుకుల్ని చింద్రం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఈ రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా వాటి ఊచెత్తకుండా వాళ్ళ కేవలం రాజకీయ పదవులు అనుభవించడం కోసం, వాళ్ళ రాజకీయ పదవులు చేపట్టడం కోసం మాత్రమే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం కానీ, వాళ్ళ బాగోగులు చూడడం కానీ, వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇచ్చే దాంట్లో కానీ, నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే దాంట్లో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. గతం మనం చూసే నరేంద్ర మోడీ కూడా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతా ఉన్నా ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను పూర్తిగా తీసేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడతారు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పకోడీలు బజ్జీలు వేసుకోవడమే ఉద్యోగం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నిరుద్యోగులను అవమానించినట్టు కాదా? నిరుద్యోగులను కించపరిచినట్టు కాదా? పకోడీలు బజ్జీలు వేసుకోవడం అంటే మరి లక్షల జీతాలు తీసుకుని మీరు ఎంపీలు ఎందుకు, మీరు కూడా రండి పకోడీలు బజ్జీలు వేసుకోండి అని చెప్పేసి ఈరోజు మేము నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతల్లో ఉండి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా ఇట్లా వాళ్ళని అవమానించినట్టు కించపరిచినట్టు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది నిరుద్యోగుల ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకసారి అన్నని అడుగుదాం, అలా డిమాండ్స్ ఏంటి చెప్పండి. ఏం లేదు, నిరుద్యోగులకు రావాల్సినటువంటి న్యాయం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇది రాజకీయ వేదిక కాదు, లేదంటే మా లీడర్షిప్ చూపించుకోవడానికి ఒక వేదిక కాదు. కేవలం వాళ్ళకి న్యాయం జరగాలంటే అందరితో మాట్లాడిపోయాలి, వాళ్ళ బాధ ఎందుకు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క రణబేరి కార్యక్రమాన్ని నిర్వహించినాం. ప్రభుత్వము మేము మిమ్మల్ని తిట్టడానికో మీ మీద రాజకీయంగా మాట్లాడడానికో కాదు, మమ్మల్ని మా బాధని అర్థం చేసుకొని పిల్లలకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ. అంటే విడతల వారీగా ఇస్తాము 5,000 లేదన్నా ఒకటేసారి 20,000తో ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చాలా సఫరింగ్లో ఉన్నారు, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. పొరపాటున మీరు అందరూ కూడా దయచేసి మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ కన్సిడర్ అవర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు ప్రేమ్ కుమార్ అన్న, నేను దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాను. నేను గత 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నానా. నేను లాస్ట్ టైం నాకు 2 మార్క్స్ తోటి పోయింది. ఈసారి అయినా ఒక 20,000 నోటిఫికేషన్ 19,000 నోటిఫికేషన్ ఇస్తారని హోప్స్ తోటి ఉన్నాము. కానీ ఇంత మోసం చేస్తాడని నేను అనుకోలేదన్న. యాజ్ ఏ నేను బూత్ ఏజెంట్ని అన్న, కాంగ్రెస్ బూత్ ఏజెంట్ని నేను. డోర్నాకల్ సాక్షిగా చెప్తున్నా, నిన్ను ఈసారి ఎలక్షన్లో ఓడిపోతే నన్ను అడుగు. నువ్వు ఒక నిరుద్యోగిని, నేను ఎంబీఏ క్యాండిడేట్ని. నేను ఇక్కడ రావాల్సిన పరిస్థితి తెప్పించిన నువ్వు వినుకో. ఇంకా మీ డిమాండ్ లేండి ప్రత్యేకంగా ఇంకా జాబ్స్ పరంగా అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఒక 19,000 నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఇప్పుడు 3 years ఎక్స్టెండ్ చేసిర్రు. దానికి కొంచెం ఏజ్ పెంచాలి. ఇప్పుడు ఖాళీలు ఉన్న ఉద్యోగాలని ఫిలప్ చేయాలన్నా. అయితే విడతల వారీగా 5,000 అలా వేస్తా అంటున్నారు మరి పోలీసు అన్న. విడతల వారీగా నువ్వే ఒకసారి ఆలోచించన్నా. ఒకసారి ఒక హైదరాబాద్ కమిషనరేట్ ఉంది, 5,000 తీసిర్రు అనుకో, దానిలో 2,000 15,000 దీనికే పోతాయి. మిగతా 32 డిస్టిక్ ఏమి ఇస్తాడన్నా? మా మహబూబాద్ డిస్టిక్ అన్న, మా ఎస్టీ కేటగిరీ మాకు వచ్చేది 5 పోస్టులు. అక్కడ ఉండేది ఒక 5-6 వేల మంది. ఎవరికి వస్తుంది అన్న జాబ్? అది 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి దేనికి ఇంత మోసం చేస్తాడా మమ్మల్ని? అయితే పోలీసు ఉద్యోగాలు కాకుండా ఇంకా మిగతా జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్టు FBO అవ్వచ్చు, ఇంకా మిగతా GPO ఖాళీలు అంటున్నారు, అలాగే గ్రూప్స్ అవ్వచ్చు, DSC, ఇవన్నీ స్పందన లేదన్న. ఏది ఒక్క నోటిఫికేషన్ రాలే, జస్ట్ పేరుకే ఇస్తుండు. ఇట్లా పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఏదో అసెంబ్లీలో ఇస్తాడు, అక్కడ మీటింగ్లో ఆ డబ్బా కొట్టుకోవడం తప్ప ఏం లేదు అక్కడ. ఇక ఒరిజినల్గా అయితే ఒక్క నోటిఫికేషన్ రాలేదు బయటికి. అయితే మీరు ఇప్పుడు మన లైబ్రరీకి వస్తుంటారు కదా, మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అయితే రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. సో రేవంత్ రెడ్డి కాకుండా ఇంకా మంత్రుల దగ్గర కానీ ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి మీరు అప్రోచ్ అయ్యారా? వాళ్ళు ఏమంటున్నారు? అన్న అయినాం, కానీ జియో 46 కోసం మేము లాస్ట్ ఒక 1 year 2 years నుంచి పోరాడుతున్నాం. కానీ జియో 46 ఏంటంటే అది ఏ సర్వే నెంబరు, అది ఏ నుంచి వచ్చింది, ఎవరు చెప్పిర్రు అట్లా చూసుకురు. అప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజు వీళ్ళు మా కాళ్ళు వచ్చి పెట్టుకుర్రు, లైబ్రరీకి వచ్చి మమ్మల్ని ధర్నాగా నెట్టిర్రు, బస్ యాత్రలు చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు వీళ్ళేమో ఏం మాకు తెలియదు, ఆ 46 జియో ఏందో తెలియదు, ఈ పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరిలో తెలియదు. ఇంతమంది రావడానికి రీజన్ ఏందన్నా?
ఫైనల్గా ఏం చెప్తారు ప్రభుత్వం? ఏది లేదన్న, మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. ఇంకొక నాకు ఒక 3-4 మంత్స్ లేట్ అయినా పర్లేదు, కాకపోతే 19,000 నోటిఫికేషన్ రావాలి. ఏజ్ అంటే కొంచెం ఒక 4 years పెంచాలి. జియో 46ని రద్దు చేయాలి. ఇది మా మెయిన్ డిమాండ్. అక్కడ 20,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఇంకొకటి జియో నెంబర్ 46 వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు చాలా లాస్ అవుతున్నారు. జియో నెంబర్ 46 వల్ల మొత్తం జాబులు సిటీ వాళ్ళకి వచ్చేస్తున్నాయి. అందువల్ల మాకు జియో నెంబర్ 46 క్యాన్సల్ చేయాలి. నిరుద్యోగులకు 20,000 వేకెన్సీ రిలీజ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే అలాగే ఇదేమంటారు ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచాలి బ్రదర్. 5,000 నోటిఫికేషన్ అనేది ఒక్క జిల్లా కూడా ఒక్కొక్క పోస్ట్ కూడా రావట్లేదు. దానికి మీ సంవత్సరాలు చదివి నెట్కి తెల్లలు అవుతున్నాయి. ఏం చేయాలి? ఏజ్ కూడా అయిపోతున్నాయి. గత సంవత్సరాలుగా అంటే గత సంవత్సరం గవర్నమెంట్ వచ్చినప్పటికెళ్ళి కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. ఆయన మాత్రము 70,000 నోటిఫికేషన్ ఇస్తా అంటున్నాయి. 7 ఉన్నాయి, 8 నుంచి ఉన్నాయి. గత ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆయన మాత్రం ఫిల్ చేసి అంతకు మించి ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలి, ఒక్క డిఎస్సి తప్పితే. అందుకొరకు మాకు 20,000 నోటిఫికేషన్ ఖచ్చితంగా కావాలని మా డిమాండ్. మేము కాంగ్రెస్ తిరిగిన వాళ్ళమే. బీఆర్ఎస్ వద్దని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. మా ఊర్లో దాదాపు మా చిన్న తండ, ఆ తండలో దాదాపు 90 ఓట్లు నేను ఒక వారం 10 రోజులు తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేపించిన. మా ఎమ్మెల్యే కాంగ్రెస్, షాద్నగర్ నియోజకవర్గం మా ఎమ్మెల్యే కాంగ్రెస్. సో బీఆర్ఎస్ అంత స్ట్రాంగ్ ఉన్నా కూడా మేము నిరుద్యోగులు ఏకమయ్యి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ తెప్పిస్తే ఈరోజు కాంగ్రెస్ మాకు అరిగోసలు పెడుతుందన్న. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏడాదిలో కాదు కదా, దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఆయన ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండు. 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి 80,000 ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నాడు. మరి అసలు 80,000 కాదనా, 70,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్వి. ఎగ్జామ్ వాళ్ళే పెట్టిరు, ఈవెంట్ వాళ్ళే పెట్టిరు, మెయిన్స్ వాళ్ళే పెట్టిరు, రిజల్ట్ వాళ్ళే ఇచ్చిర్రు. అప్పుడు నువ్వు ఓన్లీ నియామకాల పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అంటుండు. అది ఎట్లయితే మీరే చెప్పండి. అది తప్పు. 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవి తక్షణమే ఫిలప్ చేయాలి. అయితే మరి ఇప్పుడు ఫైనాన్స్ గవర్నమెంట్ మనకు 7,000కు ఆర్థిక శాఖ ఆమోదం చెప్పింది కదా, సో విడుదల వారిగా వేస్తా అంటున్నారు. మరి గత 3 సంవత్సరాలు ఏం చేసినావా? గత 3 సంవత్సరాలు ఏం చేసినావు? అప్పుడు ఇవ్వచ్చు కదా. అప్పుడు నువ్వు ఇచ్చి ఉంటే మేము అడగబోయేటోళ్ళం. కదా. ఇప్పుడు ఇస్తా అంటే ఏమి ఇస్తున్నాము? 15 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు. ఓన్లీ కానిస్టేబుల్ ఎస్ఐకి 15 లక్షల మంది ఉన్నారు. ఓవరాల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? మీ డిమాండ్స్ పోలీస్? మా డిమాండ్స్ ఒకటే, ఖాళీ ఉన్న ఉద్యోగాలన్నీ ఇవ్వాలి, వయో పరిమితి పెంచాలి. మీరు వచ్చిన ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సమయం మించిపోయింది. సో మాకు ఏజీ కూడా పెంచాలి. 36 సంవత్సరాల కానిస్టేబుల్కి, 35 సంవత్సరాల ఎస్ఐకి ఇవ్వాలి.